Suresh, Musapet. When man of God prayed for us, God has blessed me with a wonderful, beautiful girl. We don't have children for more than 1 year. But when man of God prayed and blessed us, we had a beautiful baby here. ఎన్నాళ్ళ నుంచి మీకు పిల్లలు లేరు? 1 year నుంచి పిల్లలు లేరు. ఓకే, ఏమన్నా లేటా, డిలే అయిందా? కొంచెం వేరే కారణం వల్ల డిలే అయింది. ఓకే, సో నేను ఎప్పుడు ప్రార్థన చేశాను మీకు? మాకు ప్రార్థన చేసి 8 months అయిపోయింది. 8 months అవుతుంది. ఓకే, ప్రార్థన చేయగానే పాప. అంటే మీరు ముసాపేట నియర్ వసంత హాస్పిటల్ దగ్గర హౌస్ విజిటింగ్కి వచ్చాను. వచ్చినప్పుడు ఎవరికైతే ఇంట్లో సమస్యలు కానీ వేరే పిల్లలు లేకుండా ఎవరైతే ఉన్నారో చెప్పండి అని నిలబడండి అని చెప్పారు. ఓకే, ఇప్పుడు మేము నుంచొని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయింది. ఓకే, పిల్లలు లేరని మీరు నాకు చెప్పారు. ఓకే, నేను ప్రేయర్ చేశాను. ప్రేయర్ చేశారు. ఆ ఇయర్లోనే మీకు కన్ఫర్మ్గా మీకు నేనేమని చెప్పాను? మీకు ఈ ఇయర్లో పిల్లలు కన్ఫర్మ్ అవుతారని చెప్పాను. కన్ఫర్మ్ అవుతుంది. ఓకే, మీరు మళ్ళీ సాక్ష్యం చెప్తారు అని చెప్పారు. అదే మీరు చెప్పిన విధంగా మాకు ఎన్నాళ్ళకి నేను చెప్పిన ఎన్నాళ్ళకి చెప్పిన 1 year లోపే 1 year లోపే ఓకే, ఆ 8 months లోపే అద్భుతం జరిగిపోయింది. వావ్! చెప్పిన 1 week కన్సీవ్ అయ్యాను. నేను చెప్పిన విదిన్ 1 week లో కన్సీవ్. ఇస్ అ ఫస్ట్ బేబీ. వావ్! ఏం పేరు పెట్టారు? లాస్ట్ వీక్ మీరు పెట్టారు షారోన్ గ్లోరీ అనేసి. షారోన్ గ్లోరీ. సారీ నేనే పెట్టాను కదా. ఓకే, షారోన్ గ్లోరీ. ఇంకెవరికైతే పిల్లలు పుట్టలేదో వాళ్ళందరూ అద్భుత రీతిగా మహిమను ధరించుకుని వారు బయటకు వస్తారు. హల్లెలూయా, ఆమేన్, వండర్ఫుల్. గాడ్ బ్లెస్ యూ. షారోన్ గ్లోరీ, బీ బ్లెస్డ్, ఆమేన్. వెళ్ళిపోండి. మోహన్ ఫ్రమ్ మియాపూర్. దైవజనులు ఎప్పుడైతే ప్రార్థన చేశారో మా జీవితంలో ఉన్న అనేక దురాత్మ కార్యాల నుంచి, చేతబడి శక్తుల నుంచి గాడ్ సేవ్డ్ అవర్ ఫ్యామిలీ ఫ్రమ్ ఆల్ విచ్ పవర్స్. హల్లెలూయా. అండ్ బిఫోర్ ఐ కుడెంట్ ఈట్ ప్రాపర్లీ, బట్ నౌ ఐ కుడ్ ఏబుల్ టు ఈట్ నౌ. వావ్! అండ్ ఈవెన్ ఐ వాస్ సెట్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ ఆఫ్ మై ఫియర్స్. దేవుడు వీరి జీవితాలని, మీరు ఎన్నాళ్ళ క్రితం మీకోసం ప్రేర్ చేశాను? ఒక 1 month బ్యాకా? రండి, చెప్పండి, ముందుకు రండి. బాగుంది. ఇప్పుడు బాగుందా? అప్పుడు ఏమైంది? అప్పుడేమో అసలు ఆరోగ్యం బాగుండేది కదా. చేతపడి చేశారు, బాగోలేదు. ఓకే, తినేవాళ్ళు కాదు. ఇంకా ఒక రోజు తింటే రెండో రోజు ఏదో ఒకటి జ్వరము, కడుపు నొప్పి ఏదో ఒకటి ఉంటుంది. ఇంకా ఎన్నాళ్ళ నుంచి మీరు ఎలా సమస్య పడ్డారు? ఎన్నాళ్ళ నుంచి అలా బాధపడ్డారు? 8 నెలలు. 8 నెలల దురాత్మ కార్యాల చేత 8 నెలల నుంచి బాధపడుతూ ఉన్నారంట. కానీ తర్వాత దేవుడు పూర్తిగా దాన్ని తీసివేశాడు. ఇప్పుడు మీరు తింటున్నాం. రెగ్యులర్గా తింటున్నారా? ఏంటండి? వర్కౌట్ వెళ్తున్నారు. హల్లెలూయా. ఒకప్పుడు గుర్తున్నాడు, ఇక్కడ ప్రేయర్కి వచ్చాడు. చెప్పండి. ఫాదర్, ఇక్కడికి వచ్చినప్పుడు నేను అసలు దేవుడిని ఎక్కువ నమ్మేటోని కాదు. దేవుడు నమ్మేవాళ్ళు కాదు. అంటే బయట ఇట్లా ప్రచారం చేస్తుంటే మా ఫాదర్కి చెప్పొద్దన్నాడు, కానీ చెప్పలేక. పర్లేదు, నో ప్రాబ్లం. అయితే ఇట్లా ఎవరు చర్చిలో ప్రార్థన చేస్తున్నా, ఏదైనా చేస్తున్నా అని నమ్మేటోని కాదు. నమ్మేవాళ్ళు కాదు. నాకు ఇష్టం ఉండదు. ప్రార్థన అంటే ఏదో ఫేక్ ఉంటుంది, ఏదో ఫేక్ వీళ్ళు ఉంటుంది. ఫాదర్ అంటే వాళ్ళ కోసం ఇంట్రడ్యూస్ చేసుకుంటారనే ఒక ఆలోచన ఉండేది నాకు. వాళ్ళ కోసం చేసుకుంటారు, డబ్బు కోసం చేసుకుంటారని. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత మీ చేతుల మీదుగా మా ఫాదర్ అన్నాడు, నేను చర్చికి రానన్నాడు. అయితే నేను ఒక జాబ్ చేస్తా హైటెక్ సిటీలో, క్యాబ్ డ్రైవర్. అవును, నాతో పాటు. అయితే ఇట్లా నేను బాధపడుతుంటే మా అన్నుండి, మీ ఫాదర్ని నా దగ్గర ఒకసారి తీసుకురా, మా ఫాదర్ ఎట్లా ఉంటాడో మీకు తెలుస్తుంది అని అన్నాడు. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత మిమ్మల్ని చూసిన తర్వాత మా డాడీ అన్నాడు, నేను మళ్ళీ 1 month దాకా రాను, బాగా అయితే వస్తానన్నాడు. మా ఫాదర్ 1 month అయింది, ఇప్పుడు రాలేదు. అయితే నేను ఆ రోజు అనుకున్నా, ఈ చర్చికి వచ్చాను కదా, సరే ఈయన మాట నమ్మి వచ్చాను, గిరి గారి మాట విని వచ్చారు. ఒకవేళ మంచిగా అయితే ఒక 5,000 పెట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ భోజనం పెట్టిద్దాం అనుకున్నా. మా ఫాదర్కి, మీ వల్ల మా ఫాదర్ మంచిగా ఉన్నాడు. నా వల్ల కాదు, నాలో ఉన్న యేసయ్య వల్ల అను. జీసస్ ఈజ్ గ్రేట్ అను. yes, Jesus is great. హల్లెలూయా. ఒక అన్యుడు దేవుడు అంటే అసలు పడనేటువంటి వాడు, ఏదో ఈ పాస్టర్ అందరూ డబ్బుల కోసం చేస్తారు, దానికోసం చేస్తారు, దీనికోసం చేస్తారు అని అన్నటువంటి వ్యక్తి 1 నెల రోజులు దేవుడు మార్చేశాడు. విదిన్ 1 month God changed his life upside down. మా ఫాదర్ ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాడు. Now he is happy. వావ్! ఎలా ఉంటుంది ఇప్పుడు ఒంట్లో? బాగుంది సార్. అంతా బాగుంటుందా? బాగా తింటున్నావా? బాగా తింటున్నావు. పని కూడా వెళ్తున్నావు. ఆటో నడుపుతారు. He started ట్రాలీ ఆటో నడుపుతారు. Again he started his job. Wow. 6 months. After 6 months it started auto again.
థ్యాంక్ యూ లార్డ్. మీకు కూడా ఇటువంటి గొప్ప గొప్ప కార్యాలు మీ ఇంట్లో మీ కుటుంబాలు జరగాలి. దేవుని నాకు వందనాలు. అయితే నేను బ్రదరు ట్రైడెంట్ హోటల్లో డ్రైవింగ్ చేస్తాము. పాపం 2-3 రోజులకు ఒకసారి రావట్లేదు ఈయన. ఎందుకు వస్తలేడంటే మా నాన్నకు బాగాలేదు, ఇట్లా భోజనం చేస్తలేడు, ఇంట్లోకి వెళ్ళి బయటకు రావాలంటే భయం అవుతుంది మా నాన్నకి అన్నాడు. అంటే ఎందుకు ఏమైంది అంటే ఎవరు చేతబడి చెక్ చేసిందని ఎవరు చెప్పిర్రంట. సరే అని నేనన్నా, శివ నేను ఒక మాట చెప్తా, మీరు వింటావా అన్న. ఏందన్నా చెప్పాను. ఒక్కసారి మా చర్చికి నువ్వు తీసుకురా, మీ నాన్న ఒక్కసారి మా దైవజనుడు చేయబెట్టాడు అనుకో, మీ నాన్న 100% హీల్ అవుతాడు, మీ నాన్నకు ప్రాబ్లం ఉండదు అని నేను చెప్పిన వెంటనే శివ ఏమన్నాడు, నిజమా అన్నాడు. అంటే నేను ఇంతకుముందు వేరే చర్చికి తీసుకెళ్ళినా అన్నాడు. ఓకే. వేరే ఫాదర్ దగ్గరికి ఎక్కడికో తీసుకెళ్ళిండంట. అయితే నేను అన్నా, సరే వేరే సంఘం తీసుకెళ్ళినావు, ఓకే, నేను కాదంటలేను, మా సంఘానికి తీసుకురా, మాది మహిమగల సంఘము, ఎక్సీడింగ్ గ్లోరియస్ చర్చ్ మాది అని చెప్పి నేను చెప్తే శివ ఏం చేసిండు, సరేనా నీ మాట మీద నాకు నమ్మకం ఉంది, నేను ఒక్కసారి తీసుకొస్తా మళ్ళీ తీసుకురా అన్నాడు. నువ్వు ఒక్కసారి తీసుకురా. ఆ రోజు మీరేం చేశారంటే తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ కిడ్నీలు బాగలేదన్న వాళ్ళని 3 రమ్మన్నాడు. అవును. అన్నప్పుడు తను వెనుక కూర్చున్నాడు. నేను చేసిన మీ నాన్న కూడా తీసుకురా అన్న. ఓకే. మీరేం చెప్పిండ్రు, కిడ్నీలు బాగలేని వాళ్ళకు ప్రార్థన చేసిండ్రు. ఈయన చూసేమన్నారు, నీకు విచ్ క్రాఫ్ట్తో బాధపడుతున్నావు అని అన్నారు. మీరు ముందే చెప్పేసి స్టేజ్ మీదకి రమ్మన్నారు. ప్రార్థన చేసిన వెంటనే, అంటే అంతకుముందు ఫాస్ట్ 4 months నుంచి అన్నం తింటలేడు ఈయన. భయము 4 నెలల నుంచి అన్నం తింటలేడు. భయం ఉంది మనసులో, బయటకు వస్తే కొడతారు ఎవరో, తిడతారు ఎవరో అని భయం ఉంది. ఏదో తినేస్తుంది, ఆయన భయపడుతున్నాడు. అయితే యాక్చువల్గా ఏంటంటే ఆటో ట్రాలీ ఉంది, తను ఆటో ట్రాలీ నడిపించేటోడు ఒకప్పుడు. ఆటో ట్రాలీ నడిపిక 4-5 months అయిపోయింది, పక్కకు పెట్టేసాడు. చేతనైతే లేదు, బలం లేదు, భయం ఉంది. అయితే ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసిన వెంటనే మనం వెనకాల మన భోజనాలు కదా, ఫుడ్ తిన్నాడు. మీరు ప్రార్థన చేసిన వెంటనే తిన్నాడు. తిన్న తర్వాత ప్రేయర్ చేపించిన, అది తీసుకెళ్లి డైలీ వాటర్లో కలుపుకొని తాగమను, మీ నాన్నకి సమస్య లేదన్న. దగ్గర 4 weeks 5 weeks టెస్ట్ చేసిండ్రు, ఎట్లా ఉంటుంది అని టెస్ట్ చేసిండ్రు. సో 2 weeks నుంచి నేను వస్తామనంటే రా అని చెప్తా ఉన్నా. మొత్తానికి ఈ వారం వచ్చిండు, మొత్తానికి సెట్ అయిపోయాడు, బయట తిరుగుతున్నాడు, తన పని తను చేసుకున్నాడు. హల్లెలూయా. అందరండి ఫుడ్ లో పవర్ ఉందని చెప్పండి. నేనేదో మీకు చికెన్ లేక నేను పెట్టట్లేదు అక్కడ. But there is power in the presence of God. When you eat the food in the presence of God, you shall see the miracles. Amen. Wow. Mohan garu, God bless you, sir. Shiva, your faith is great. God bless you. When you receive wisdom, you speak wisdom. Hallelujah. You live wisdom life. చూద్దాం ఒకసారి దేవుడు మనము జ్ఞానం అడిగినప్పుడు ఏమిస్తాడు చూద్దాం. అందరండి బోనస్ అనండి. బోనస్. ఓకే. దావీదు తప్పు చేశాడు. ఏం తప్పది? బెత్షెబానా. ఇంకో తప్పు కూడా చెప్పాను కదా, 2 తప్పులు చెప్పాను కదా, ఇంకో తప్పు చెప్పాను కదా, మర్చిపోయారు కదా అప్పుడే. ఇంకొక తప్పు చెప్పాను. డేవిడ్ డిడ్ 1 more mistake. 1 Kings 2nd chapter verse 1 and 2. మొదటి రాజులు 2వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో దావీదు చేసినటువంటి తప్పుని ఇక్కడ చెప్తున్నాడు. మళ్ళీ ఒకసారి మీ గురించి చెప్తాను మీ కొరకు. కమా. దావీదునకు మరణకాలము సమీపింపగా. దావీదునికి ఏ కాలం సమీపించిందంట? అందరూ అంటారు కదా పోయే కాలం అని. యారెడికి పోయే కాలం వచ్చిందని అంటారు కదా. అలాగే దావీదుకి పోయే కాలం రాలా. తన ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే దేవుడి దగ్గరికి వెళ్ళే సువర్ణ అవకాశం వచ్చింది. హల్లెలూయా. చాలామంది చావడానికి భయపడతారు. అలా అంటారంటే ఉత్తినే. నాకు గనక దేవుడు అద్భుతం చేయకపోతే ఉరేసుకొని చచ్చిపోతా, ట్రైన్ కింద పడి చచ్చిపోతా, ఫ్యాన్ కట్టేసుకొని చచ్చిపోతా, బిల్డింగ్ మీద నుంచి దూకి చచ్చిపోతా, పాయిజన్ తాగి చచ్చిపోతా, హిట్ తాగుతా. దేవుడు నిన్ను సృష్టించి చనిపోవడానికి కాదు. హల్లెలూయా. ఎలా చనిపోవాలో తెలుసా? దావీదులాగా బ్రహ్మాండంగా కాళ్ళు ముడుచుకొని ఇక చాలు, ఇక నాకు ఈ సంపద నాకు ఇంత జ్ఞానం, ఇట్స్ ఎనఫ్ ఫర్ మీ అని చనిపోవాలి తప్ప ఎవరు కూడా అర్ధంతరంగా మధ్యలో క్యాన్సరో ఎయిడ్సో ఎవ్వరికి రావడానికి వీలు లేదు యేసు నామములో. హల్లెలూయా. ఇఫ్ యూ హ్యావ్ ఎ పర్పస్ ఇన్ యువర్ లైఫ్, ఇఫ్ యూ హ్యావ్ ఎ ఫోకస్ ఇన్ యువర్ లైఫ్. గత 2 వారాలుగా ఒక మెసేజ్ చెప్తున్నాను. ఏంటిది అది? ఫోకస్డ్ లైఫ్. ఎంతమంది గుర్తుంది? దావీదు ఎలా నడుస్తూ ఉన్నాడంట? చెప్పాలి. ఎలా నడుస్తున్నాడు దావీదు?
అందుకే దావీదు పడిపోయినప్పుడు కూడా దేవుడు ఏం చేశాడు? దావీదుని వదిలేశాడా ఆ గుంటలో? మరలా లేపాడా? యోసేపుకి ఒక దర్శనం ఉంది, ఒక గురు ఉంది. కాబట్టి యోసేపు వాళ్ళ అన్నయ్యలు అందరూ కలిసి ఆ గుంటలో పడేస్తే దేవుడు అలా వదిలేశాడా? గుంటలోంచి పైకి తీశాడా? ఎందుకని? జోసెఫ్ హ్యాడ్ ఎ డ్రీమ్. డేవిడ్ హ్యాస్ ఎ ఫోకస్. హల్లెలూయా. If you don't have focus in your life, if you don't have a dream or desire for God in your life, devil can steal you. The only secret where devil can come to your life and steal is when you don't have focus in your life, when you don't have desire, when you don't have a goal, when you don't have a vision in your life. గురి లేని వాడిని, గమ్యము లేని వాడిని, క్రీస్తులో గమ్యము లేని వాడిని సాతానుగాడు ఈజీగా దొంగిలిచ్చేస్తారంట. పక్కన అడగండి ఒకసారి, దొంగ ఎవరు అని అడగండి. సాతానుగాడే, కరెక్టే. కానీ ఎందుకు వస్తాడు? పక్కన నీకు గురి ఉందా? నీకు గమ్యం ఉందా? లేదనుకో వచ్చేస్తాడు. కొంతమంది గురి ఏంటిది చెప్పాను ఒకసారి. గురి ఏముంటుంది? డబ్బు 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 డబ్బు. పొద్దున్న లేస్తే ఏమే డబ్బు అంటాడు ఆయన లేచి. కాఫీ అడగడు, డబ్బేది డబ్బేది. కొంతమందికి శరీర క్రియలే వారి యొక్క గురి. ఎవరిని నాశనం చేద్దామా, ఎవరిని పాడు చేద్దామా, ఎవరెవరిని పడేద్దామా, ఎవరిని చేద్దామా, ఎవరిని చేద్దామా అని అదొక గురి. కొంతమందికి ఉద్యోగమే గురి. 2 సంవత్సరాలైంది, 3 సంవత్సరాలైంది, 4 సంవత్సరాలైంది, ఉద్యోగాలు అయినా ఉద్యోగమే గురి అనుకుంటాడు. ఒకరోజు రాదా IBMలో జాబ్ కొట్టకపోనా, ఒకరోజు నాకు రాకు అంటూ ఒకరోజు రాదా యాక్సెంచర్లో ఉద్యోగం కొట్టకపోనా, నాకంటూ ఒకరోజు రాదా? బిడ్డ, ఓ అన్న, ఓ అక్క, ఓ చెల్లి, ఓ తమ్ముడు, అదే గురి గనక దేవుడి మీద ఉంటే, నీ గురి దేవుడి మీద ఉంది కాబట్టి ఆయన గురి నీ మీద ఉంటుంది. హే, దిస్ ఇస్ అ సింపుల్ టాక్టిక్ వేర్ యూ కెన్ అట్రాక్ట్ గాడ్ టువర్డ్స్ యువర్ లైఫ్. ఇది సింపుల్ చిట్కా, అది అవునా కదా? అంత గురి కలిగినటువంటి దావీదు ఒక మాట చెప్తున్నాడు. ఏమని? బేటా, నేను తప్పు చేశాను, నువ్వు మరలా తప్పు చేయొద్దు అంటున్నాడు. ఏం తప్పు చేశాడు? అది వ్యభిచారం. తర్వాత దావీదు చేసినటువంటి ఒక పెద్ద తప్పు ఏంటిది చూపించాను, లాస్ట్ వీక్ మీకు చెప్పాను. సో కాబట్టి అందరండి గురి కలిగి ఉండండి అని చెప్పండి. నువ్వు గురి కలిగి ఉన్నావా? IBMలో అదేంటిది అకౌంటెంట్ కాదు, IBM మొత్తం ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అంతా దేవుడు నీ చేతిలో పెట్టగలడు. హల్లెలూయా. పెట్టగలడా లేదా? యోసేపు చేతిలో పెట్టలేదా? ఇజ్రాయేలు ఫైనాన్స్ అంతా తీసి ఎవరి చేతిలో పెట్టాడు చెప్పండి? ఎవరి చేతిలో పెట్టాడు దేవుడు? ఇజ్రాయేల్ అని ఒక దేశం ఉందండి. ఆ దేశంలో ఉన్న జనాంగాన్ని అందరినీ పరిపాలించడానికి ఒకరిని పెట్టాడు. ఎవరతను? యోసేపు. నీ గురించి అనుకున్నాను బ్రదర్. ఐ వాస్ థింకింగ్ అబౌట్ యూ. స్టార్ట్అప్. అతనికి జాబ్ లేదు. ఫర్ మోర్ దెన్ 3 years he didn't have any kind of job. He has been failing. His life is a failure life. Hallelujah. అనుకున్నాడంట. ఎవరో చెప్పారంట, టీవీలో చూసారా నన్ను? టీవీలో చూసి ఇక్కడికి వచ్చాడంట. వన్ ఆఫ్ యువర్ వైఫ్ ఫ్రెండ్ టోల్ అబౌట్ దిస్ మీటింగ్స్. ఓకే, ఎవరో వాళ్ళ వైఫ్ యొక్క ఫ్రెండ్స్ చెప్తే ఇక్కడికి వచ్చాడంట. అనుకున్నాడంట, అసలు నేను బిజినెస్ ఎందుకు పెట్టకూడదు అనుకున్నాడంట. ఎప్పుడో ఒకసారి పెట్టాడంట, కకృతి పడి అది ఆగిపోయిందంట. మరలా ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ వాక్యం విని అగైన్ హీ ఇన్వెస్టెడ్ హిమ్సెల్ఫ్ ఇంటూ ద లాస్ట్ బిజినెస్. మొదట ఏం ఇన్వెస్ట్ చేసే? డబ్బు కాదు, ఫెయిత్. నీకు మొదట ఇక్కడ రాగానే మీకు ఏమొచ్చింది బ్రదర్? హీ గాట్ ఎ ఫెయిత్. హల్లెలూయా. అనుకున్నాడంట, మళ్ళీ ఎందుకు నేను పెట్టకూడదు అని. మళ్ళీ ఎప్పుడైతే బిజినెస్ పెట్టాడో, ఇంత పెద్ద అదేంటిది, అది విజిటింగ్ కార్డు. అందరికి ఎంత ఉంటుంది? ఇంత ఉంది విజిటింగ్ కార్డు. హల్లెలూయా. ఇఫ్ యూ హ్యావ్ ఎ ఫోకస్ లైఫ్, గాడ్ కెన్ చేంజ్ యువర్ లైఫ్ టుడే ఇట్ సెల్ఫ్. వాట్ హ్యాపెండ్ బ్రదర్? 50-60 machines repairing today. I mean 60 computers. Yeah, 60 computers. ఒక్క కంప్యూటర్ నా షాప్కి వస్తే బాగుండని. హీ వాస్ వెయిటింగ్. హల్లెలూయా. టుడే హీ గాట్ ఎ ప్రాజెక్ట్ వేర్ హీ కుడ్ ఏబుల్ టు రిపేర్ 60 systems. Come on, give a big clap of Jesus. Wow. Many times he cried in front of me, brother, I don't have anything. Please lay your hand and prophesy చేయండి బ్రదర్ నా మీద, నన్ను చెప్పండి బ్రదర్, ఏదో ఒకటి నాకు అర్థం కావట్లేదని ఎన్నోసార్లు నా దగ్గర మొరపెట్టాడు. హల్లెలూయా. ఐ థింక్ ఇట్స్ బీన్ 5th time or 6th time యూర్ కమింగ్. వెరీ రేర్. ఒక 5-6 సార్లు వచ్చాడు ఆయన. కానీ ఏం కలిగి వచ్చాడో తెలుసా? ఒక ఆశ, ఒక గురి. అలానే డబ్బు గురిగా పెట్టుకుని ఇక్కడ రావద్దు. ఆయన భవిష్యత్తు, ఆయన జీవితం అలాంటిది కాబట్టి ఇంకా సిట్ డౌన్ బ్రదర్. పాపం పెళ్ళయింది, 2 kids. యూ హ్యావ్ 2 kids.
భార్య పని చేస్తూ భర్త పని చేయకపోతే ఎంత దారుణంగా ఉంటుందండి? ఆయన వెళ్ళేటప్పుడు అడగండి ఎలా ఉంటుందో చెప్తాడు. సో అలాంటి జీవితాన్ని దేవుడు మార్చేశాడు. ఆమేన్. అలాంటి సాక్ష్యాలు ఎన్నో. ఎంతమంది జీవితం ఈరోజు మారాలని ఉంది? అందరూ రే సన్నాసి నువ్వు పనికిరానడురా, నీ జీవితం ఇంతే. పెద్ద బయలుదేరాడండి బైబిల్ పట్టుకొని. అక్కడ బుధవారం సర్వీస్ అంట, ఆడొక బచ్చా ఈడొక బచ్చా సరిపోయారు. రే ఐఎమ్ నాట్ ఏ బచ్చా, బట్ దెర్ ఇస్ అ రచ్చా ఇన్సైడ్ మీ. ఆమేన్. ఇఫ్ ఐ ప్రొఫెసై బై ద పవర్ ఆఫ్ ద హోలీ గోస్ట్, doors should open in Jesus name. I don't have that much capacity or the power is inside me, but who is inside me is greater than this world. పక్కన చెప్పు, నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నకంటే గొప్పవాడు. ఎస్ మ్యాన్, ఎస్ ఎస్ ఎస్. పక్కన చెప్పు, భయపడద్దు, దిగులు పడద్దు. గురుందా నీకు? నిన్నెవ్వడు ఆపలేడు. ఇఫ్ యూ హ్యావ్ ఎ డిజైర్ ఆర్ అ విజన్ ఇన్ యూర్ లైఫ్, నో వన్ కెన్ స్టాప్ యూ. సో అలా డేవిడ్ కూడా గురి కలిగి వెళ్ళిపోతున్నాడు. కానీ చివరిలో ఒక తప్పు తెలుసుకున్నాడంట. ఏంటిదా తప్పు? 2వ వచనం చదవమ్మా. మరణకాలం సమీపించిందంట దావీదుకి. లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవచ్చున్నా. ఆగండి. లోకమంతా పోవలసిన మార్గంలో ఎవరు వెళ్తున్నాడంట? దావీదు కూడా వెళ్తున్నాడు. పక్కన అడగండి, ఎందుకు? ఏంటి ఆ తప్పు? ఇది ఆల్రెడీ ఇప్పుడు కాదు, లాస్ట్ వీకే చెప్పాను, అవునా కదా? దావీదు ఒక తప్పు చేశాడు. ఏంటిదా తప్పు? బెత్షెబాతో తప్పు చేసినటువంటి తప్పు కాకుండా ఇక్కడ ఇంకొక తప్పు చెప్తున్నాడు. బేటా సాల్మన్, నేను కూడా లోకంలో వాళ్ళందరిలాగా నేను కూడా ఒక తప్పు చేశానన్నాడు. నేను మన లాస్ట్ వీక్ ఒక ప్రశ్న వేశాను. పొద్దున్నే నీవు లేచిన వెంటనే బ్రష్ చేయాలంటే నీకు మినిమం 10 రూపాయలు ఉండాలి. ఎంతమంది ఎస్ అంటారు? చేతులు ఎత్తండి. ఏం బ్రదర్, పొద్దున్న లేచిన 10 రూపాయలు కావాలా? అవును. పేస్ట్ ఎంత? చీప్లో చీప్ ఎంత? ఒకరోజు నాకు ఒక స్త్రీ నాకు దేవుడు చూపించాడు. ఆమెకి యాక్చువల్గా ఆమె సండే సర్వీస్కి వస్తుంది, మరి ఇప్పుడు రావట్లేదు ఎందుకో నాకు తెలియదు. ఆమె ఇంట్లో బియ్యం దగ్గరికి వెళ్ళి నాకు బియ్యము అయిపోవటం నాకు దేవుడు చూపించాడు. చూపించిన తర్వాత ఆమెకు చెప్పాను, అమ్మ నీకు తింటాను కూడా భోజనం తిండి లేదు కదా అంటే, ముసలావిడి షీ కేమ్ ఫార్వర్డ్. ఆమె చెప్పింది, అయ్యా నాకు ఎవ్వరు లేరు, నన్ను అందరూ వదిలేశారు అని. సరే అమ్మ, నేను ఈ రోజు నుంచి నీకు ఐల్ గివ్ ఎ పెన్షన్ అన్నాను. షీ సెడ్ వెరీ గుడ్. అయిపోయింది. అలా కొన్ని మంత్స్ ఆమె తీసుకుంది అనింది. లెక్క చెప్తుంది, 2000 కంట 1000 రూపాయలు పెట్టి బ్యాగ్ వేయించుకుంటుందంట. ఏ బ్యాగ్? రైస్ బ్యాగ్. ఎన్ని రోజులు తింటుంది? దగ్గర నెల రోజులు 1000 రూపాయలతో, రైట్? మిగతా 1000 రూపాయలు ఏం చేస్తుంది? దాన్ని అలాగే ఉంచుద్దంట. వారం మార్కెట్కి ఒక 200 తీస్తుందంట, లేదా 100 తీస్తుంది. అట్లా 500 ఖర్చు అయింది. ఇంకెంత మిగిలింది? ఆ 500తో ఇంకా దేనికొక దానికి వాడుకుంటుందంట. దెన్ ఐ ఫెల్ట్ లార్డ్, 2000 కూడా ఇలా ఉండేవాళ్ళు ఉన్నారా? హల్లెలూయా. నేను అప్పటి నుంచి అనుకున్నాను, ఐ నెవర్ స్టాప్ గివింగ్ పెన్షన్. నాకు తింటానుకున్నా లేకపోయినా ఉంటుందేమో కానీ, బట్ ఐ ఆల్వేస్ గివ్ టు ద పీపుల్. ఆమేన్. ఇట్స్ నాట్ మై గ్రేట్నెస్, ఇట్స్ ద లార్డ్స్ గ్రేట్నెస్. హల్లెలూయా. పక్కన చెప్పండి, నీకున్న దానిలో కొంచెం ఇవ్వు అని చెప్పండి. ఇవ్వాలి, దేవునికి ఇవ్వాలి. ఏమిద్దాంలే, అబ్బా ఒక సృష్టికర్తకి నువ్వు ఏమిద్దామంటావు? ఆ తర్వాత పక్కన అవ్వనండి ఒకసారి. అంటే ద వాల్యుబుల్ థింగ్ ఆన్ దిస్ ఎర్త్ ఈజ్ మనీ. మనీ ఈజ్ ప్లేయింగ్ అ వైటల్ రోల్ ఇన్ దిస్ గ్లోబ్. ఈ భూప్రపంచంలో డబ్బే ఒక ప్రధాన సోర్స్ అయిపోయింది. ద మనీ హెస్ బికమ్ అ గ్రేటెస్ట్ సోర్స్ ఆన్ దిస్ ఎర్త్. లోకులు వెళ్ళిపోతున్నారంటే అదే దోవలోకి, నేను కూడా అదే దోవలోకి వెళ్ళిపోతున్నాను. అంటే లోకాన్ని పాలించేది దేవుడా డబ్బా? ఇప్పుడు చెప్పండి, ఫ్రాంక్గా చెప్పండి. దేవుడు అని చెప్తారు చాలామంది, నాకు తెలుసు. కరెక్టే. గాడ్ గివ్స్ విజ్డమ్. హల్లెలూయా. అవునా కదా? ఎంతమందికి అర్థమవుతుంది? అంటే ఈ లోకాన్ని ఏలేదు ఏంటిదే అని అడిగితే డబ్బు. అప్పుడు దావీదుకి అర్థమైంది ఏంటిది. ఇప్పటి వరకు నేను రాజకిరీటాలు, రాజభోగాలు, డబ్బు ఇదంతా దేవుని అడిగానా? నో, ఐ హావ్ డన్ ఎ గ్రేట్ మిస్టేక్. నేను పెద్ద తప్పు చేశాను అని తన కుమారుణ్ణి పిలిచి బాబు నేను నీకు ఒక సీక్రెట్ చెప్తున్నాను, నీ చెవిలో చెప్తున్నాను, జాగ్రత్తగా విను అన్నాడా? లేకపోతే ఏం చెప్తున్నాడు అక్కడ? 2వ వచనం చదవమ్మా. 1వ వచనం చదువు. దావీదునకు మరణకాలం సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనునకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను. ఇలాగూ చెప్పాలి. ఇలాగూ ఏమిస్తున్నాడు?
చాలామంది ఏం చేస్తారంటే చనిపోయే ముందు వాళ్ళ పిల్లలను వాళ్ళ కోడలు గొడవ చేస్తుంది, నాకు ఒక్క పైసా ఇవ్వలేదు మా మామగారు అని గొడవ పడుతుంది. ఆయన చచ్చిపోయినా ఆయన పైన ఆయన పైకి వెళ్ళిపోయాడు. ఏమూరు పైకి వెళ్ళాడు కిందకి వెళ్ళాడో మనకు తెలియదు. దేవుడు నమ్ముకుంటే పైకి వెళ్తాడు, దేవుడు నమ్మకపోతే కిందకి వెళ్తాడు. రైట్? గొడవ దేని గురించి? చనిపోయినందుకు బాధ లేదు. దేని గురించి గొడవ? డబ్బు ఇవ్వలేదని, తన కొడుకుని హీరో చేయలేదని అనుకున్నా. కొంతమంది ఏం చేస్తారు, చచ్చిపోయే ముందు అప్పుడే అమ్మనో కొడుకుని ప్రేమగా చూసుకుంటారు. మొన్న ఒక వ్యక్తి పంజాబ్లో అనుకుంటా, తన తల్లి ముసలి వయసు 85 సంవత్సరాలు 90 సంవత్సరాలు ఉంటాయి, కాళ్ళు కడిగి నీళ్లు తాగాడు. హల్లెలూయా. కూర్చుని ఏడుస్తున్నాడు, తల్లి నువ్వు ఉండబట్టే నేను రోజు ఇలా ఉన్నాను. మదర్స్ డే రోజు కాళ్ళు కడిగి, దుమ్ము ఉంది ఏం చూసుకోవాలా, కాళ్ళు నీట్గా కడిగి బేసిన్లో తాగుతున్న, కూర్చొని నీళ్లు తాగి బోరుమని ఏడుస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఒకప్పుడు దేనికి పనికిరాని కుటుంబం అంటుంది, గొప్పగా ఆశీర్వదించాడు. ఎవరి వల్ల? తల్లి వల్ల. తల్లిదండ్రులను ఎవరు నిర్లక్ష్యం చేయొద్దమ్మా. నెవర్ నెగ్లెక్ట్ పేరెంట్స్. వారి చిన్నప్పటి నుంచి ఎన్ని కష్టాలతో నిన్ను పెంచారో నీకు తెలియదు, వారు ఎన్ని శ్రమల్లో వారిని పెంచారో నీకు తెలియదు. వృద్ధులైనంత మాత్రం వారు తోసేయడానికి వీలు లేదు. వృద్ధులైనంత మాత్రం వారి మాటని డినై చేయడానికి నీకు అర్హత లేదు. యూ హ్యావ్ టు రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్. హల్లెలూయా. ఇన్స్పైట్ ఆఫ్ దేర్ ఏజ్. వాళ్ళు ఎటువంటి వారిని, వాళ్ళకి ఉద్యోగం ఉన్నా, పెన్షన్ వచ్చినా రాకపోయినా నీవు వారిని ప్రేమించాలి. అవిటివాడైనా, నడిచేవాడైనా, పక్షమాతం వచ్చినా, ఏదైనా, ఏ రోగం ఉన్నా, అసలు బాగున్నా బాగోకపోయినా యూ హ్యావ్ టు రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్. దట్స్ ఇట్, దట్స్ ఇట్. పిలిచాడు, రా రా, ఇదిగో జూబ్లీహిల్స్లో ఆస్తుంది, అక్కడ ఆస్తుంది, తాత 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 ఆస్తి అదిగో 3 గజాలు ఉంది తీసుకో అని అంటలేదు. ఇక్కడ దావీదు ఏమన్నాడు తెలుసా? ఎవరిని? సొలొమోన్ పిలిచి, సొలొమోన్ కమ్, ఈరోజు నీకు ఒక ఆజ్ఞ ఇస్తున్నా. ఏమిస్తున్నాడంట? చెప్పాలి. ఏమిస్తున్నాడు? స్థలం ఇస్తున్నాడా? డబ్బు ఇస్తున్నాడా? రాజ్యం ఇస్తున్నాడా? బంగారు వజ్ర వైడూర్యాలు ఇస్తున్నాడా? ఈజ్ గివింగ్ ఎ కమాండ్మెంట్. సొలొమోన్, లిసన్ కేర్ఫుల్లీ. ఐఎమ్ కమాండింగ్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ ఫాదర్. తండ్రి నామములో నిన్ను గద్దిస్తున్నాను, ఆజ్ఞాపిస్తున్నాను. నేను తప్పు చేశాను, నా తప్పులో నువ్వు కూడా వెళ్ళొద్దు. నా జ్ఞానం నాకు దయచేయండి ప్రభువా, అంటే నీ మహిమను తెలుసుకునేటటువంటి అటువంటి విశ్వాసం నాకు దయచే ప్రభువా. ఇప్పటి వరకు ప్రభువా దావీదు చేసిన తప్పే సొలొమోను చేయొద్దని చెప్పాడు. సొలొమోను కూడా ఆ తప్పు చేయకుండా నీ జ్ఞానముని అడిగాడే తప్ప డబ్బుని అడగలేదయ్యా. ఈరోజు నేను డబ్బు వెంట వెళుతున్నాను, ఈరోజు నేను వాటి వెంట వెళుతున్నాను, యహలోక భోగాల వెంట వెళుతున్నానే కానీ నీ జ్ఞానమును మాత్రం నేను అడగట్లేదు ప్రభువా. కమాన్ కమాన్ కమాన్, రైజ్ యువర్ వాయిస్ అండ్ ఆస్క్ హిమ్ అ విజ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని జ్ఞానాన్ని అడిగితే దేవుని మహిమను అడుగుతున్నట్టే, నువ్వు జ్ఞానమును అడిగితే దేవుని మహిమను అడుగుతున్నట్టే. ప్రభా ప్రభా, ఉద్యోగం రావడం గొప్పతనం కాదయ్యా, ఆ ఉద్యోగాన్ని ఎలా నడుపుకోవాలి నాకు దయచే ప్రభా. ఆ ఉద్యోగాన్ని ఎలా రూల్ చేయాలో నాకు నేర్పించు ప్రభా. అయ్యా ఇదిగో అప్పును తీర్చేటటువంటి జ్ఞానము నాకు దయచేయి ప్రభా. డబ్బును సంపాదించు సామర్థ్యము నాలో పెంచు ప్రభా. హల్లెలూయా. రబా షకరా బాబా 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 బాబా. Fill everyone Lord with your spiritual gifts Lord. నువ్వు జ్ఞానం అడుగుతున్నావంటే దేవుని మహిమను అడుగుతున్నావు. జ్ఞానం అడుగుతున్నావంటే దేవుని శక్తిని అడుగుతున్నావు. జ్ఞానం అడుగుతున్నావంటే యేసయ్యని డైరెక్ట్గా పనిచేయమని అడుగుతున్నావు. సహోదరుడా, సహోదరి, ఓ మై బిలవడ్ డాటర్ అండ్ మై బిలవడ్ సన్, గాడ్ ఈస్ టెల్లింగ్ యూ టుడే, ఆస్క్ మై విజ్డమ్. భూమిని ఆకాశమును నా జ్ఞానంతో చేశాను. హే, నీకు చిన్న జాబ్ ఇవ్వలేనా? భూమిని ఆకాశమును సృజించా నేను, నీకు నీ భర్తని మార్చలేనా? భూమిని ఆకాశమును, ఆకాశమును తెరలను నా చేతులతో ఇలా చేశానే. ఈరోజు నీకున్న శ్రమ నుంచి నేను విడిపించలేనా? నీ బిజినెస్ని పెంచలేనా? నీ కుటుంబాన్ని ఆదరించలేనా? నీ కుటుంబాన్ని పోషించలేనా? నీకు డబ్బులు ఇవ్వలేనా? నీ బిడ్డలను కాపాడలేనా? నీకు పెళ్లి జరగదా? నీ బిజినెస్ జరగదా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. హల్లెలూయా. అడుగమ్మా, ఇదే మంచి సమయము. దేవా, నన్ను దాటి వెళ్ళొద్దయ్యా. దావీదు కుమారుడా, నన్ను దాటి వెళ్ళొద్దు ప్రభా. I'm asking your wisdom today Lord. When I'm asking your wisdom, I get everything on this earth. నాకు కావాల్సినంతయు నాకు దొరుకుతుంది ప్రభా. ప్రభా, సొలొమోను అంటున్నాడు, ఈ భూమి కింద ఉన్నది సమస్తము వ్యర్థమే, కానీ దేవుని జ్ఞానం ఉంటే అన్నీ నా దగ్గర ఉంటాయి ప్రభా.
ఎవ్రీథింగ్ ఐ రిసీవ్ ఇన్ మై లైఫ్ జీసస్. అడుగమ్మా అడుగు, అయ్యా అడుగు. సమయాన్ని వ్యర్థం చేసుకోకు అయ్యా. రేపటి దినం ఏం జరుగుతుందో నీకు తెలియదు. రేపటి దినంలో ఏమి సంభవిస్తుందో నీకు తెలియదు. అదే జ్ఞానం ఉంటే దేవుడు నీకు బోధిస్తాడు. అమ్మా జాగ్రత్తగా ఉండు, రేపు అటు వెళ్ళకు, అయ్యా జాగ్రత్తగా ఉండుకు, అదిగో అటు పక్కకి వెళ్ళొద్దు అని దేవుడు నీతో మాట్లాడతాడు. జ్ఞానం ఉంటే నువ్వు దేవుడిని ఆకర్షించుకుంటావు నీ వైపు. జ్ఞానం ఉంటే నువ్వు దేవుడు నీ వైపు ఆకర్షించుకుంటావు. గాడ్ విల్ రన్ టు యూ ఇఫ్ యూ హ్యావ్ విజ్డమ్. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క మహిమ తెలుసుకున్నటకు జ్ఞానము వివేచన కలిగినటువంటి ఆత్మలతో దేవుడి రోజు నిన్ను నన్ను నింపాడు. దేవుని మహిమను ఈ రోజు నుంచి ఎక్స్ప్లోర్ చేయి నీ జీవితంలో. Find His glory in your job. Find His glory in your hospital. Find His glory in your kitchen. Find His glory in your family. Find His glory in your marriage life. Find His glory in your children life. Find His glory everywhere you go. ప్రతి చోట ఆయన జ్ఞానమును తెలుసుకున్నటకు, దేవుని మహిమను చూచుటకు ఈరోజు నీకును నాకును మహిమను చూచుటకు నీకు జ్ఞానం కావాలమ్మా. మహిమ చూపించయ్యా, మహిమ చూపించయ్యా, మహిమ చూపించయ్యా అంటే ఆయన చూపించడు. ఆ మహిమను తట్టుకునే జ్ఞానము నీ దగ్గర ఉందా? నీకు మహిమను చూపిస్తాడు. ఈ రోజు నుంచి నువ్వు అడుగుతున్నప్పుడు దేవుడు నీకు ఆకాశమును అంతేటువంటి జ్ఞానమును దేవుడు నీకు దయచేయబోతున్నాడు. He will take you to the heavens, third heaven, second heaven and first heaven. You will reach. దేవుడి రోజు నన్ను జ్ఞానముతో నింపి దేవుడు గొప్ప కార్యాలు చేశాడన్నవారు థ్యాంక్ యూ ఫాదర్ లార్డ్, థ్యాంక్ యూ ఫాదర్ లార్డ్. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మనం మహిమపడదాం. గుంటూరు నివాసులకు శుభవార్త. JCHSIM యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ అంతర్జాతీయ పరిచర్యలు వారు నిర్వహించు సెప్టెంబర్ నెల నుంచి స్వస్థత అభిషేక ఆరాధనలు ప్రతి నెల మొదటి మరియు మూడవ శుక్రవారం సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు. స్థలం AC కాలేజ్, ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్, సెమినార్ హాల్, గుంటూరు. మీరు సంప్రదించవలసిన నంబర్లు 7416298819. మీ ప్రార్థనా అవసరతల కొరకు మాకు సంప్రదించవలసిన నంబర్లు 9618817722. మా ఆదివారపు ఆరాధన తుము పద్మారావు పటేల్ గార్డెన్, HP పెట్రోల్ బంక్ ప్రక్కన, కుకట్పల్లి బస్ డిపో ఎదురుగా, కుకట్పల్లి వై జంక్షన్, మూసాపేట్. మా బుధవారపు ఆరాధన శ్రీ షమీరా బిల్డింగ్ 4వ అంతస్తు, అపోలో హాస్పిటల్ ప్రక్కన, సెయింట్ మేరీస్ కాలేజీ ఎదురుగా, సికింద్రాబాద్. మీ ప్రార్థనా అవసరతలకు మాకు సంప్రదించవలసిన నంబర్లు 9618817711 మరియు 9618817722.